హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారు, గ్లామర్ క్వీన్ శ్రీదేవి గారు జంటగా నటించినటువంటి సినిమా మకుటం లేని మహారాజు. ఈ సినిమా కృష్ణ గారికి 254వ సినిమా. తారాగణం చూస్తే భారీ తారాగణం అని మనం రెగ్యులర్గా వాడే ఒక పదానికి అసలైన అర్థం అన్నమాట ఈ సినిమా. రాజేంద్ర ప్రసాద్, రావు గోపాలరావు, గుమ్మడి, నూతన్ ప్రసాద్, చలపతిరావు, రాళ్లపల్లి, పరుచూరి వెంకటేశ్వరరావు, నర్రా వెంకటేశ్వరరావు, మల్లాది గారు, జయభాస్కర్, సిహెచ్ కృష్ణమూర్తి, టెలిఫోన్ సత్యనారాయణ, సత్యబాబు, గాదిరాజ్ సుబ్బారావు వీరు పురుష పాత్రధారులు కాగా అన్నపూర్ణ, పూర్ణిమ, కే విజయ, వై విజయ, చంద్రిక, నిర్మలమ్మ, ముచ్చలరుణ అంటే మొత్తం 8 మంది లేడీస్, 15 మంది జెంట్స్, 23 మంది పేరెన్నిక గన్న తారాగణం నటించిన ఈ సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు తీసినటువంటి సినిమా అన్నమాట ఇది. బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు ఎవరయ్యా అంటే మన కృష్ణ గారితోనే ఈయన సినిమా కెరీర్ ప్రారంభమైంది అని చెప్పాలి. దొంగలకు దొంగ అనే మన సూపర్ హిట్ సినిమాని ఈయన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు రాజేంద్ర ఫిల్మ్స్ పేరుతో. ఆ తర్వాత కృష్ణ గారితోనే ఒక సినిమా తీయాలనుకున్నారు. దానికి పసుపులేటి రామారావు గారు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ మధ్య చనిపోయారు. ఆయన ఒక 2-3 ఏళ్ల క్రితమే. ఆయన వారిది వీరిది ఒకటే ఊరు, ఉండ్రాజవరం కావడంతో మోహన్ కుమార్ గారు అని మరో జర్నలిస్టు దగ్గరికి వెళ్తే ఆయన కృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్లారు. సినిమా ఓకే చేశారు, కానీ కథపరంగా డిలే అవుతుండటంతో ఆయన శోభన్ బాబు గారితో డ్రైవర్ బాబు అనే ఒక సూపర్ హిట్ సినిమా తీశారు. ఆ తర్వాత ప్రారంభమైన సినిమానే ఈ మకుటం లేని మహారాజు. ఇంతకీ ఈ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు ఎవరంటే చాలామందికి తెలుసు. మోహన్ బాబు గారితో సోగ్గాడి పెళ్ళి, తర్వాత ప్రభాస్తో ఛత్రపతి, తర్వాత నాన్నకి ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్తో, అత్తారింటికి దారేది, పవన్ కళ్యాణ్తో తీసిన నిర్మాత గారే ఈ బీవీఎస్ఎన్ ప్రసాద్. ఈ సినిమా మకుటం లేని మహారాజు ఒక హిట్ సినిమాగా చెప్పాలి. ఈ ఏడాదిలో కృష్ణ గారు శ్రీదేవితో 2, జయప్రదతో 2, రాధతో 2, విజయశాంతితో 3, రజనీతో 2 సినిమాల్లో చేశారు. మొత్తంగా 1987లో వచ్చిన 11 సినిమాలు అన్నమాట కృష్ణ గారి. ఆగస్టు 14, 1986న యమపాశం పేరుతో ఈ సినిమాని ఓపెన్ చేశారు. రాఘవేంద్రరావు గారు క్లాప్ కొట్టారు. అయితే ఆ తర్వాత పేరు మారింది మకుటం లేని మహారాజుగా. శివరంజన్లో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు పేరు మార్చుకున్న యమపాశం మకుటం లేని మహారాజుగా పేరు మార్పు అని చూసాం పత్రికల్లో. ఈ మొదట యమపాశం అని ఎందుకు పెట్టారంటే కృష్ణ గారు పోషించినటువంటి హీరో క్యారెక్టర్ పేరు పార్థసారథి. ఆయన చేతిలో ఒక స్టిక్ లాగా ఉండి ఒక కొరడాలాగా మారే ఒక స్టిక్ ఉంటుంది. అది యమపాశం లాగా వాడుతూ ఉంటారు విలన్ల పాలిట. అందుకని టైటిల్కి తగ్గట్టు అది సరిపోతుంది అనుకున్నారు. ఆ తర్వాత కృష్ణ గారి ఇమేజ్కి తగ్గట్టుగా మకుటం లేని మహారాజుగా మార్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది బాపయ్య గారు. శ్రీదేవి గారిని హీరోయిన్గా అంగీకరించడంలో కృష్ణ గారి పాత్ర ఎంత ఎక్కువ ఉందో బాపయ్య గారిది కూడా. ఆయన అప్పటికే హిందీ సినిమాలు తీస్తున్నారు. కృష్ణ గారు అంటే అభిమానం గల శ్రీదేవి గారు వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అప్పటికే ఆమె ఎంతో బిజీగా ఉండటంతో కూడా. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు దీనికి. అలానే మ్యూజిక్ వచ్చేసి చక్రవర్తి గారు. ఇదే సినిమాలో నిర్మలమ్మ గారి ఖాందాన్లో మన చంద్రమోహన్ గారు కనిపిస్తారు. చంద్రమోహన్ స్నేహితుడు మన పార్థసారథి అంటే కృష్ణ గారు. ఈ క్యారెక్టర్కు ఉన్న ప్రాధాన్యత చాలా తక్కువ. అయితే గుమ్మడి గారి ఒక కూతురు అయినటువంటి ముచ్చెల్ల అరుణ గారిని ముగ్గులోకి దింపేసి చంద్రమోహన్ గారు పెళ్ళాడి ఆమెకున్న అహంకారాన్ని దించుతారు. అది తప్పితే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కు ఉన్న ప్రాధాన్యత చాలా చాలా తక్కువ. అయితే తనకున్నటువంటి అనుభవాన్నంతా రంగరించి చంద్రమోహన్ గారు ఆ పాత్రకు ఒక నిండుదనం తీసుకొచ్చారు. డైలాగ్ మాడ్యులేషన్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ కృష్ణ గారిది ఒక అగ్నిపర్వతం స్థాయి క్యారెక్టర్. కానీ దీంట్లో సెకండ్ రోల్ కృష్ణ గారిది లేకపోవడం, అలానే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన బావమరిదిగా నటిస్తారు. చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ 87 నాటికి ఆయన స్థాయితో పోల్చుకుంటే ఇది ఆయన కెరీర్లోనే అత్యుత్తమ ప్రాధాన్యత లభించిన సినిమాగా చెప్పాలి వేరే హీరో సినిమాలు. కృష్ణ గారు తన తల్లిదండ్రుల నుంచి విడిగా బయటికి వచ్చేసి ఒక రాబిన్ హుడ్ టైప్ క్యారెక్టర్లో బతుకుతూ ఉంటారు. తండ్రి అయిన రావు గోపాలరావు గారు తన కొడుకు చచ్చిపోయాడు అని చెప్తారు. ఎందుకంటే అక్రమ మార్గాన సంపాదిస్తున్న సొమ్మే కాదు అనేది ఆయన నిశ్చిత అభిప్రాయం. అన్నపూర్ణ గారు వారి భార్య, పూర్ణిమ చెల్లెలు, గుమ్మడి గారు, వై విజయ ఒక జంటగా ఇదంతా ఒక హిందీ సినిమాని పోలినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాని హిందీలోకి రీమేక్ చేశారు.
వైవిధ్య స్లీవ్లెస్ శారీస్తో గుమ్మడి గారికి అసహనం కలిగిస్తూ ఉంటుంది. గుమ్మడి గారు కొడుకుగా రాజేంద్ర ప్రసాద్, ముచ్చెల్లరుణ, చంద్రిక కూతుళ్ళుగా కనిపిస్తారు. ఈ డబ్బుతోనే నిత్యం జలసాలకు అలవాటు పడిన కుటుంబాన్ని నుంచి పారిపోతాన్రా బాబు అన్నట్టుగా గుమ్మడి గారు ఒక చోట అసహనంగా వెళ్తూ అసహాయ స్థితిలో పడిపోయినప్పుడు రావు గోపాలరావు గారు చూసి తన ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ ఆప్యాయతతో కూడిన భోజనం చేసిన తర్వాత, చిన్నప్పుడు మనము నీ కూతుర్ని నా కోడలు చేసుకుంటాను నన్ను గుర్తుందా అని అడిగితే రావు గోపాలరావు గారు నీకు బాగా డబ్బు చేసింది కదా, ఇక ఇప్పుడు ఆ మాటలు నీకు గుర్తుండి ఉండవులే అని వదిలేశానని చెప్తారు. అలా పూర్ణిమని తన ఇంటి కోడలుగా చేసుకుంటే తన కొడుకు ఒక దారిలోకి వస్తాడు అనే అపనమ్మకంతో, అంటే ఆయనకున్న పిచ్చి నమ్మకంతో రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ రాజేంద్ర ప్రసాద్ తన పెళ్లికి సందర్భంగా కట్టిన మూజవాణిలో ఆడినటువంటి శ్రీదేవిని చూసి మనసు పారేసుకుంటాడు. ఇక్కడే కృష్ణ గారు కూడా ఆ పెళ్ళికి హాజరయ్యి బయట నుంచి చూసి ఒక పాట పాడతారు. అంతా 87 నాటి స్టైల్ అంటే అలానే ఉండేది అప్పట్లో. సినిమా కథాంశం కూడా ఎలా ఉంటుందంటే కొమ్మనాపల్లి, చందు సోంబాబు, అలానే గిరిజశ్రీ భగవాన్ నవల్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శ్రీదేవి గారు కృష్ణ గారిని చూసి మనసు పారేసుకుంటారు. అయితే శోభనం రోజునే రాజేంద్ర ప్రసాద్ తనలోని నైచత్వాన్ని బయట పెడతారు. శ్రీదేవిని చూసి మోసపడ్డాను, సరోజామ క్యారెక్టర్ పేరు, అక్కడికే వెళ్తున్నానంటూ పూర్ణిమ గారు శతవిధాల నచ్చదప్పాలని ట్రై చేసిన ప్రయత్నానికి ఫలితం ఉండదు. అయితే అక్కడ నూతన్ ప్రసాద్ తన విలనిజాన్ని ప్రదర్శిస్తూ శ్రీదేవిని బలవంతంగా ఎత్తుకొచ్చేద్దామనుకున్న సమయంలో కృష్ణ గారు కాపాడుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం గిట్టని కృష్ణ గారు వెళ్ళిపోతూ ఉండగా తాను పొరదలో పుట్టిన సరోజంలాగా అని తన క్యారెక్టర్ని వివరిస్తారు శ్రీదేవి గారు. అక్కడ కృష్ణ గారి మనసుని ఆమె చూరగొంటారు. ఇక అక్కడి నుంచి కథ అంతా ఎలా సాగుతుందంటే రాజేంద్ర ప్రసాద్ ఇలా భయానైతే నొంగదు అని చెప్పేసి శ్రీదేవి గారికి ఒక ఉద్యోగం ఎరవేసి ఒక మోడలింగ్ ఆర్టిస్ట్ లాగా తయారు చేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుందామని చూస్తూ ఉంటారు. శ్రీదేవి గారు అక్కడ దగ్గర. ఆ సినిమా అంతా కూడా ఎలా ఉంటుందంటే మనకి శ్రీదేవి గారిని ఎలాగైనా తన వలలో వేసుకోవాలనుకుంటున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎలా అడ్డుకట్ట వేశాడు హీరో అన్నట్లుగా కథాంశం సాగుతుంటుంది. ఇదే ఇక్కడ దెబ్బతీసిందని చెప్పాలి. ఆ తర్వాత చిత్రకథలో గుమ్మడి గారు చనిపోతారు. మనకు అప్పటికే 87 నాటికే గుండెపోటు గుమ్మడి గారు అని చెప్పేసి కామెడీగా అనేవాళ్ళు. ఆయనకి ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియదు అన్నట్లుగా సినిమాల్లో. ఆయన చనిపోయిన తర్వాత మరొక విషాదము, రావు గోపాలరావు గారు అన్నపూర్ణ గారితో తన కూతురు ఎలా ఉందో చూసి వద్దాం అనుకున్న సందర్భంలో ఆమెకి అనారోగ్యంగా ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు తమ కోడల్ని పంపించము అని చెప్పడమే కాకుండా వైవిజయ అండ్ కో నానా మాటలని పంపిస్తారు. తన కూతురికి పట్టినటువంటి ఆ దుస్థితిని తలుచుకుంటూ రాఘోపాలరావు గారు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళేసరికి అన్నపూర్ణ గారు చనిపోతారు. అది ఒక మహా విషాదం మళ్ళీ సినిమాలో. ఇక్కడ ఇలా సాగుతూ ఉండగానే కథలో దేవదాస్ కనకాలను చంపేస్తారు. దేవదాస్ కనకాల ఎవరంటే కే విజయ భర్త, శ్రీదేవికి బావ. ఈ దేవదాస్ కనకాల ఎప్పుడు పేరుకు తగ్గట్టుగా మందు కొడుతూ ఎప్పటికప్పుడు శ్రీదేవిని ఎవరో ఒకళ్ళకి తార్చడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది సినిమాలో. అక్కడ వైవిజయ విధవరాలవుతుంది, ఇక్కడ కే విజయ విధవరాలవుతుంది. కానీ దేవదాస్ కనకాలను చంపింది కృష్ణ గారే అని ఆమె నమ్మేలా భ్రమింపజేస్తారు. అతని మెడలో యమపాశాన్ని బిగించి అది కృష్ణ గారే చేశారనుకుంటారు. కృష్ణ గారు ఈ మధ్యలోనే శ్రీదేవి గారిని బలవంతంగా పెళ్లి చేసుకుంటారు వేరే వాళ్ళ బారి నుంచి రక్షించడానికి. ఈ మధ్యలో ఒక 3-4 పాటలు చక్కగా వచ్చి అలరించి వెళ్ళిపోతుంటాయి. ఇలా సాగుతున్న క్రమంలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది రాఘోపాలరావు గారిది. సిటీ బస్సులో ఎక్కి తను దిగాల్సిన స్టేజ్ మర్చిపోయి ఉంటే కండక్టర్గా ఉన్నటువంటి ఒక నటుడు ఈ మరీ ఇంత పరధ్యానం అయితే ఎలా అంటే, నీకు ఒక ఆడపిల్ల ఉందయ్యా బాబు అని రాఘోపాలరావు గారు అడిగితే, ఉంది 10 ఏళ్ల పిల్ల అంటే, 6 ఏళ్ళు ఇచ్చిన తర్వాత చెప్పు, అప్పుడు నీకు ఈ మతిమరుపు ఎందుకు రాదు అని దిగేసి వెళ్ళిపోతారు. అది మధ్యతరగతి తాలూకు ఆడపిల్లలో ఉన్నటువంటి తండ్రి క్యారెక్టర్ని ఒక లైన్లో చెప్పేశారు పరశూరి బ్రదర్స్. ఇక ఈ కథలో విలన్లు అయినటువంటి చలపతిరావు, పరశూరి వెంకటేశ్వరరావు, నర్రా వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్ కలిసి తమ దుర్మార్గాల్ని కొనసాగిస్తుంటే దానికి అడ్డుకట్ట వేస్తున్నందుకు కృష్ణ గారిని
ఈ దేవదాస్ కనకాల మర్డర్ కేసులో ఇరికించి జైలుకి పంపుతారు. ఈ విషాదాలన్నీ కృష్ణ గారు జైల్లో ఉండగా సాగుతుంటాయి. జైల్లో ఉన్నటువంటి సందర్భంలోనే పూర్ణిమ గారికి విడాకులు బలవంతంగా మోసపూరితంగా ఒక పత్రం మీద సంతకం చేసుకుంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక ఇంత అరగంట శిరోభారం తర్వాత కృష్ణ గారు జైలు నుంచి అలాగలాగ తప్పించుకుంటారు. ప్రేక్షకులు కూడా కాస్తంత రిలీఫ్ అవుతారు. అక్కడ వచ్చినటువంటి కృష్ణ గారు తన డెన్కి తిరిగి వెళ్ళగా అక్కడ రావు గోపాలరావు గారు తన కూతురికి జరిగిన అన్యాయం గురించి కొడుకు చెప్పుకోవడానికి వెళ్తారు. అక్కడ సినిమా మొత్తం మీద కృష్ణ గారు రావు గోపాలరావు గారితో కలిసే ఒక సన్నివేశాలు ఎదురుపడతాయి. కృష్ణ గారికి రాఘగోపాలరావు గారు, నా కడుపు మంట ఇలా అనిపిస్తుంది కానీ బాబు నువ్వు వెళుతుంది ఆడపిల్ల కాపురం చక్కదిద్దటానికని గుర్తుపెట్టుకుని ఆయన అని నీరసపు డైలాగులు చెప్పి కృష్ణ గారిలోని ఆవేశాన్ని తగ్గిస్తారు. కృష్ణ గారు దాదాపుగా రాజేంద్ర ప్రసాద్ మెడకాయ ఇది అన్ని సినిమాల్లో చూసేదే మనం. ఒక 24 గంటలు డెడ్ లైన్ పెట్టేసి రాజేంద్ర ప్రసాద్ గారికి తనకు చెల్లెల్ని తీసుకురాకపోతే ఏం జరుగుతుందో చూడని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వచ్చేస్తారు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక చివరి అంకంగా శ్రీదేవి గారిని పెళ్లి చేసుకోవడానికి బలవంతంగా ఆమెను ఎత్తుకురమ్మని మిగతా దుష్ట చతుష్టయాన్ని ఉసిగొల్పి కొండ మీద ఉన్నటువంటి గుడి మీదకి బయలుదేరతారు. చాలా సినిమాల్లో లాగా కృష్ణ గారు యథావిధిగానే ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ కృష్ణ గారి కెరీర్లో ఒక జంపింగ్ సీన్లు అనేవి 80ల తర్వాత తక్కువ ఉండేవి. ఇక్కడ బాపయ్య గారు ముందడుగులో ఎలా అయితే హీరోయిన్లు పాట పాడుతూ ఉంటే హీరోలు వస్తుంటారో అలా బైక్ మీద కృష్ణ గారిని రప్పిస్తూ క్లైమాక్స్కి సన్నివేశాలు దారులు పరుస్తారు. కృష్ణ గారు ఆ సన్నివేశాల్లో జంపింగ్ సన్నివేశాలు కూడా చేస్తారు. ఫైటింగ్స్లో ఎడిటింగ్ అక్కడ చక్కగా చేశారు. ఇక అలా క్లైమాక్స్లో విలన్ల పని పట్టేసి పోలీసులకు అప్పగించి కృష్ణ గారి క్యారెక్టర్ కూడా బయలుదేరుతుంది. ఇది ఫక్తుగా అప్పట్లో వచ్చిన రొటీన్ యాక్షన్ సినిమాల్లాగా ఉన్నా కూడా ఒక మంచి పాటలు, ముఖ్యంగా హే హే హీరోయిన్, హే హే హీరోయిన్ నీతో నాకు పని ఉంది అనే పాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక విధమైన నోస్టాలజిక్ ఫీలింగ్ కలుగుతుంది. అంటే పాత జ్ఞాపకాల దొంతర ముసురు కట్టిన కందిరీగల గుంపు గనక పైకి లేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. బాపయ్య గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా హిట్ సినిమా కాబట్టి అది హిందీలో కూడా రీమేక్ చేయడం జరిగింది. ఇది మకుటం లేని మహారాజు మార్చి 13, 1987 రిలీజ్ కాగా మనము 40 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటున్నటువంటి సంగతి. 40 ఏళ్ళు కాలేదు కానీ దాదాపుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.